హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరంతా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇదిగో చూడండి, ఈరోజైతే నేను తోటకూర వండాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ తోటకూర వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, నాకు తెలిసినవి కొన్ని చెప్తాను మీకు. వినండి ఫ్రెండ్స్. ముందుగా తోటకూరనైతే ఫస్ట్ ఈ కట్టలతోటే కడగాలి ఫ్రెండ్స్. కట్ చేసి కడగకూడదు అంటారు. తోటకూరని కానీ ఆకుకూరలు ఏవైనా కట్ చేయక ముందుకే కడగాలి. కడిగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నీట్గా కొంచెం వాటర్లో ఉప్పేసి కడిగితే ఇంకా మంచిదండి. ఏమైనా సూక్ష్మక్రిములు ఉన్నా కూడా ఏమైనా ఉంటే అన్నీ పోతాయి అంట ఫ్రెండ్స్. గల్లుప్పేసి కడుక్కుంటే మంచిది ఫ్రెండ్స్. అలాగే దీనికి కాంబినేషన్ ఏం వేసుకొని వండుకుంటే బాగుంటుంది అని అంటే, ఇందులో టమాటా వేసుకొని ఫ్రై లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువగా తాలింపులో వేస్తే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ఒంటికి కూడా మంచిది. వెల్లుల్లిపాయ అప్పటికప్పుడే తెచ్చి వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇందులో పప్పు వేసి వండుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. ప్రోటీన్స్ అవన్నీ బాగా ఉంటాయి పప్పుతో పాటు తోటకూరను వండుకుంటే. అలాగే ఈ తోటకూర వల్ల ప్రయోజనాలు ఏంటివంటే, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ఏ ఉంటుంది, విటమిన్ బి12 ఉంటుంది, విటమిన్ బి6 కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయి, రక్తహీనత తగ్గుతుంది. అలాగే మలబద్ధకం కూడా తగ్గిస్తుందండి. రక్తంలో షుగర్ లెవెల్స్ను కూడా తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించే హార్మోన్లను కూడా అధికంగా పెంచుతుంది. అలానే దీని ద్వారా మనకు విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటివి చాలా వరకు పుష్కలంగా ఉంటాయండి తోటకూరలో మాత్రం. మనకు అన్ని విధాలు ఇది చాలా మంచిదండి. కంటి చూపుకు కానీ చాలా మంచిగా పనిచేస్తుందండి తోటకూర తినడం వల్ల. దీన్ని మామూలుగా అయితే తోటకూరను మటన్తో కూడా పోలుస్తారండి. మటన్ లాగా ఉంటుంది వండుకొని తింటే, చికెన్ మటన్ లాగా అని అంటారు కదా పెద్దవాళ్ళు. అలాగే అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీని ద్వారా మనకు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది, ఆకలి కూడా పెంచుతుందండి ఈ తోటకూర ద్వారా. దీనివల్ల మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆకుకూరలు తినలేము అనుకునే వాళ్ళు మంచిగా పచ్చళ్ళలాగా మిక్సీకి బట్టి తింటే కూడా చాలా బాగుంటుంది. ఆకులు ఇవి కట్టెలు అవి ఉన్నాయని కొంతమంది ఇష్టపడరు. అలా కాకుండా మిక్సీకి చేసుకొని తిన్నా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో వట్టి మిరపకాయలు ఏంపి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్టు. కారం కంటే వట్టి మిరపకాయలు వేపుల్లాగా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ తోటకూరని మీ సైడ్ వాళ్ళంతా ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే దీన్ని తోటకూర అంటాము. ఇంకా దీనికి వేరే పేర్లు ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకు తెలియని నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా. సరే ఫ్రెండ్స్, వీటి వల్ల యూజెస్ తెలిసింది కదా, చాలా మంచిదండి. తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి. పొటాషియం లాంటివి, కాల్షియము, మెగ్నీషియము లాంటి విటమిన్లు చాలా పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మర్చిపోకుండా వీటిని వండుకొని తింటే చాలా మంచిది. కనీసం వీక్లీ వన్స్ అయినా వంట చేసుకొని తినాలి ఫ్రెండ్స్. ఓకేనా. సరేనా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.